చాలామంది జీవితాన్ని భారంగా చూస్తారు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే జీవితం అంటే బ్రతకడం అని చెప్పింది. బతకడం, మనిషిని ఎందుకు చేశాడో, ఎలా చేశాడో, దేనికోసం చేశాడో ఇదంతా తెలుసుకొని బ్రతకడం. సరే, ఎందుకు చేశాడు, అసలు ఎందుకు బతకాలని నేను చెప్పేస్తాను అనండి. ఎవరైనా సరే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చెప్పే ముందు నేను వంట మాస్టర్ని. నా టాలెంట్ తెలియాలి అంటే నాకున్న వచ్చినటువంటి స్కిల్ అంతా ఉపయోగించి కొన్ని వంటలు చేసి కొంతమందికి చూపించాలి. చూడండి, చూపించిన తర్వాత వాళ్ళకి నచ్చిన తర్వాత నా గొప్పదనం ఏంటో వాళ్ళకి తెలిసింది. అరే, నెంబర్ 1గా చేస్తున్నాడు, మా ఇంటికి క్యాటరింగ్ చెయ్యి, లేదంటే మా హోటల్ పెడుతున్నావు దాంట్లో వర్క్ చెయ్యి, ఇలాగ చెప్తూ ఉంటారు. ఎందుకని? తనలో ఉన్న స్కిల్ చూపించుకోవడానికి, తనకు స్కిల్ ద్వారా వచ్చిన బహుమతి కదా. అలాగే దేవుడు కూడా, ఆయన దగ్గర కూడా ఒక స్కిల్ ఉంది. ఆయన మాట్లాడితే ఈ భూమి మీద ఉన్న ఏదైనా జరిగిపోద్ది. ఈ భూమి మీద మనం నుంచున్నాం చూసారా, మనం కార్లో తిరుగుతున్నాం, బైకుల్లో తిరుగుతున్నాం, పిల్లలతో ఆడుకుంటున్నాం, భోజనం చేస్తున్నాం, రకరకాల తోటలు, మామిడి సీజను, తర్వాత పనసకాయలు ఇవన్నీ తింటున్నాం చూసారా. ఇదంతా ఆయన నోటి మాట వల్ల కలిగిందండి. అంతెందుకు, ఇదంతా అనుభవిస్తున్నాం నువ్వు నేను కూడా ఆయన నోటి మాట వల్లే కలిగాం. అర్థమైందా? నేనేం చెప్పానంటే దేవుడికి ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్ తెలియాలి అంటే ఏం కావాలి? అర్థం చేసుకునే మెదడు కావాలి, చూడగలిగే కళ్ళు కావాలి, చెప్పగలిగే నోరు కావాలి, అనుభవించిన తర్వాత కృతజ్ఞత భావం చూపించే హృదయం కావాలి. ఎవరికైనా సరే, ఒక షెఫ్ వండిన తర్వాత హోటల్లో ఈ వంట చేసిన వ్యక్తిని రమ్మని నేను పిలిచి తనకు ఒక 100-200 ఇచ్చి చాలా బాగా చేసే బ్రదర్ అని మనం అంటాం కదా, అది కృతజ్ఞత భావం. అంటే దాన్ని అనుభవించాం, తర్వాత ఆ వ్యక్తిని సన్మానించాలి అనుకున్నాం, అతనికి పిలిచి థ్యాంక్స్ చెప్పాం, తర్వాత ఆయన చేసినటువంటి పనికి మనం కృతజ్ఞత భావం చూపించాం. అలాగే దేవుడు కూడా ఏమనుకుంటున్నాడంటే తనకున్న స్కిల్ ఏంటంటే ఏదైనా ఆయన మాట్లాడితే జరిగిపోద్ది, ఒక ప్రపంచం క్రియేట్ అయిపోద్ది, దాంట్లో తన పోలికలో మనుషులు క్రియేట్ అయిపోయారు. ఇంత సామర్థ్యం ఉంది. అయితే ఈ సామర్థ్యాన్నంతా చూడగలిగి, అనుభవించగలిగి, చెప్పగలిగి, ఆయనకి కృతజ్ఞతా భావం చూపించగలిగే జీవి కావాలి. అది జంతువుల్లో లేదు, నేల మొలిపించిన వాటిలో ఏటిలో లేదు, అది కేవలం మానవ జాతిలోనే ఉంది. అది మనమే. దేవుడు అందుకే తన పోలికలో, దేవుడు ఎలాగైతే ఆలోచించగలడో, మాట్లాడగలడో, ఏదైనా చేయగలడో, ఏదైనా చెప్పగలడో, ఆయన నచ్చితే కృతజ్ఞత భావం ఎలా చూపించగలడో తన పోలికలో మనిషిని తయారు చేశాడు. అర్థమైందా? తన పోలికలో మనిషిని తయారు చేశాడు. ఇప్పుడు మనిషి ఏం చేయాలనుకుంటున్నాడు? మనిషి దేవుడికి ఏమవ్వాలనుకుంటున్నాడు? దేవుడు, నేను చేసిన ప్రతిదాన్ని అనిపించు, సముద్రాల మీద తిరుగు, షిప్పులు కనిపెట్టుకో, అరే నీకు నచ్చింది తిను, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, వంశాన్ని అభివృద్ధి చేసుకో, కష్టపడు, 10 మందికి లేని వాళ్ళకి దానం చేయి, ప్రేమ చూపించు, న్యాయంగా బ్రతుకు, నాకు థ్యాంక్స్ చెప్పు. ఇదంతా తయారు చేశాను కదా, చూడండి ఆ పొలాలు ఎంత బాగున్నాయి, చూడండి ఆ చెట్లు అలాగ ఉన్నాయి, అరే మీ పిల్లలు మీ పోలికలు పుడుతున్నారే, అసలు ఇదేంటి, వైద్య శాస్త్రం ఏంటి, జంతు శాస్త్రం ఏంటి, చదువులు ఏంటి, అరే కార్లు ఏంటి, ఇన్ని రకాల ఇంత అద్భుతమైన ఈ ప్రపంచాన్ని దేవుడు ఇంత అద్భుతంగా చేశారు కదా, నాకు థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత భావం కలిగి ఉండండి. అదే కోరుకుంటున్నాడు దేవుడు, ఇంకేం కోరుకోవట్లేదు మన దగ్గర నుంచి. ఆయన దగ్గర ఉన్న పవర్ రుచి చూడడానికి ఒక ఆయన లాంటి మనిషి కావాలి, చెప్పగలిగే ఆ మనిషే మనం. ఓకేనా? చాలామంది బ్రతుకంటే భారం అనుకుంటారు. కాదు, బ్రతుకంటే భారం మాత్రం కాదు. బ్రతుకంటే అనుభవించడం, దేవుడు చేసిన ప్రపంచాన్ని అనుభవించడం, దేవుడికి థ్యాంక్స్ చెప్పడం, ఇదే బ్రతుకు, ఇంక వేరేది ఏమీ లేదు. చాలామంది బ్రతుకంటే భారం అనుకొని తను చేస్తున్న పనిని చిన్న చూపు చూసుకుంటారు. అంటే ఆటో తోలుతుంటే వాళ్ళ ఫ్రెండ్ కారులో తిరుగుతుంటే తిను భ్రమేసుకుంటాడు, ఒక భ్రమ, అయ్యో వాళ్ళు జీవితంలో ముందుకెళ్తున్నారు, నేను ఏంటో ఆటోలో తిరుగుతున్నాను, బండి మీద తిరుగుతున్నాను, కొరియర్ జాబ్ చేస్తున్నాను, అరే నాకు నూడిల్స్ బండి దగ్గర పని జరిగింది, లేదా నేను పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాను, నా ఫ్రెండ్ ఏమో ఐటీ జాబ్ చేస్తున్నాడు, ఇలాగ కంపారిజన్ చేసుకుంటారు. లేదు, అలా చేసుకోవద్దు ఎప్పుడు. ఎందుకంటే అరే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేవాళ్ళు లేకపోతే కార్లో ఎవడు కొడతాడు? కొట్టుకుంటాడా? ఒకవేళ కొట్టుకున్నాడు అనుకో, వాడే నా జాబ్ చేయాల్సిందే కదా. కారులో తిరుగుతున్నాడు, కార్లు తయారు చేసేవాడు ఉండాలిగా. ఇలాగా దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. సో ఈ జ్ఞానాన్ని అనుభవిస్తున్నాం మనం. మీరు దీన్ని భారంగా చూస్తే నిజంగా బతకలేరు. చూడండి, అప్పులు, రోగాలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? భారాన్ని భరించి తప్పుగా చూస్తున్నాం ప్రపంచాన్ని. ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తే చిన్న చూప మనకి కాదు, అది గౌరవించదగింది. మనమే అంటాం. చూడండి, చాలామంది ఎవరైనా మాట్లాడితే దొంగతనం చేశాడో లేకపోతే తనైనా వ్యభిచారం చేశానా, కష్టపడ్డాను, రాళ్ళు కొట్టుకున్నాను అంటారు. అది కదా, అది మనం.
మనం అది ఏ క్యాడర్లో ఉన్నా, ఏ పని చేస్తున్నా న్యాయంగా చేస్తున్నావా, రూపాయి తెచ్చుకుంటున్నావా, అది మన క్యారెక్టరు. దాంట్లో తృప్తి పొందాలి, సరిపెట్టుకోవడం కాదు. గొప్ప పని చేస్తున్నాం, మనిషిగా పుట్టినందుకు పని చేస్తున్నాం, మనం డబ్బులు తెచ్చుకుంటున్నాం, ఏది తక్కువ కాదు. ముందు మనల్ని మళ్ళీ డిగ్రేడ్ చేసుకుంటూ ఆపండి. ఎవరైనా అలా చేస్తూ ఉంటే చిన్నపిల్లల్లో చూడండి. చిన్నపిల్లల్లో చూడండి అంటే ఎంత చిన్న మెంటాలిటీ చూస్తారంటే, 3 ఏళ్ళ పిల్లోడిని చూస్తారు సరే, ఒకడు వచ్చి పిచ్చోడిలాగా చూడవచ్చు. మళ్ళీ ఎట్లాగా, అరే నేను సీఎం రా అంటాడు ఒకడు వచ్చి, ఓకే అన్న ఇలా అనాలి, అడితో గొడవ వేసుకుంటావా? లేదంటే వాడు సీఎం అని మనం నమ్మేసి, ఆ పిచ్చోడు చెప్పిన మాటలు నమ్మేసి మనం కూడా సీఎం అవుదాం తిరుగుతామా? కాదు. ఏ పనిలో దేవుడు ఇచ్చాడో, ఎంతవరకు ఇచ్చాడో దాంట్లో సంతోషపడండి, బాధపడద్దు. కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోండి, పిల్లల్ని హ్యాపీగా చూసుకోండి, వచ్చే దాంట్లోనే చూసుకోండి. అది లగ్జరీ, అది నిజమైన లగ్జరీ. ఓకేనా? ఇదంతా చేసిన దేవుణ్ణి ఆరాధించండి. ఓకేనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టడానికి కారణం ఏంటో చెప్తాను వినండి. ఈ ప్రపంచానంతా తయారు చేసిన దేవుడు దీన్ని అనుభవించమని మనిషి చేతిలో పెట్టాడు. అంటే నీ చేతిలో, నా చేతిలో పెట్టాడు. అయితే మానవ జాతి అది చేయకోకుండా దేవుడి స్థానంలో వాళ్ళ ఊహల్లో వచ్చిన కొన్ని పెట్టుకున్నారు. అంటే పంట పడిందని పంట దేవుడిని, ఆకాశం వాన పడిందని ఆకాశం దేవుడిని, ఇలా ఏదో వాటెవర్ ఇట్ రకరకాలు చేసుకున్నారు. అయితే ఇది పాపంగా దేవుడు పరిగణించాడు. అప్పుడు ఆ పాపం పెరిగి ఏమైందంటే మనుషులను మోసం చేసుకుంటాం, అంటే ఎవరైనా బాగుంటే వాళ్ళని చంపడం, లేదంటే ఇట్లాగా గొడవలు పెట్టుకుంటాం, వాళ్ళని కిందకి లాగడం, అంటే ఇట్లా చెడుతనం పుట్టింది. అయితే ఈ చెడుతనంలో మనిషి చచ్చిపోకూడదని, తను ఏదైతే అనుభవించడానికి దేవుడు సృష్టించాడో ఆ మనిషి ఈ నరకానికి వెళ్ళిపోకూడదని 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశాడు చెప్పనా? మనం తప్పులో పడిపోయినా ఆయన ఎందుకు సృష్టించాడో అట్లా బతకపోకుండా బతుకు భారంగా బతుకుతున్నాం కదా, అలాంటి వాళ్ళందరినీ ఆ భారంలోని విడిపించి నిజాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి మనం చేసిన పాత పాపాలు, దేవుడికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పని క్షమించి శిలువలో చనిపోయాడు మన పాపాల కోసం. ఇప్పుడు మనకు కొత్త జీవితం ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరైనా నమ్ముకున్నారనుకో, వాళ్ళు మత మార్పిడిలో లేరండి. వాళ్ళు జెన్యున్గా బతుకంటే భారం కాదు బతకడం అనే దాంట్లో బతుకుతున్నారు. నేనే ఉదాహరణకి గతంలో నేను పాపానికి బానిసనయ్యాను. అరే తినేవాడిని, తిరిగేవాడిని, ప్రతిదాన్ని చేసేవాడిని. కానీ ఇవన్నీ ఎలాగొచ్చినాయి, నేను ఎలాగొచ్చాను అనేది మాత్రం ఏ రోజు నాకు ఆ అంచనా లేదు. దేవుడికి థ్యాంక్స్ చెప్పడం ఏం లేదు. ఏదో రోజు పిలిస్తే ఆడికి వెళ్ళటం, ఆ భగవంతుని ఇది అనుకుంటాం, ఏదో అయిపోయిందిలే అనుకుంటాం, ఇదే జరిగేది. కానీ ఎప్పుడైతే నా పాపాలు నాకు తెలిసి వచ్చి దేవుడు మార్గంలోకి యేసుక్రీస్తు నమ్ముకున్నానో ఆ రోజు నుండి నా జీవితం చెప్తున్నాను, భ్రమలో నుండి బయటకు వచ్చి బతకడం నేర్చుకున్నాను. అరే నేను చేసేది స్క్రాప్, నాకు వచ్చే సంపాదన నేను అటు ఇటు తిరగలేదో ₹1 తెచ్చుకుంటాను, నాకు కొద్ది దగ్గర కొంతమంది తీసుకొస్తారు, ఆ ఉన్న దాంట్లో జనాలు మోసం చేయడం మానేసే, తొందరగా ఎదగాలని. ఇంతకుముందు యేసుక్రీస్తుని నమ్ముకోకముందు చాలా మోసం చేసేవాడిని. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నానో అది వద్దన్నాడు దేవుడు, దాన్ని పక్కన పెట్టేశాను. కానీ నా పిల్లల్ని వచ్చే దాంట్లో బ్రహ్మాండంగా చదివించుకుంటున్నాను, ఉన్న దాంట్లో చేస్తున్నాను. అంటే జీవితం జీవిస్తున్నా, బతుకు భారంగా అని నేను అనుకోలే. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించింది భారంగా బతకడానికి కాదు. ఎవరైనా ఈ అపోహలు ఉంటే బయటకు వచ్చేసేయండి. క్లారిటీ కావాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీకు ఇంకా చాలా విషయాలు తెలియజేస్తాడు దేవుడు. అదేవిధంగా మనం బతకడం కోసం, ఓకేనా? భారంగా కాదు, అనుభవిస్తూ బ్రతకడం కోసం. మనం అనుభవిద్దాం, దేవుడిని ఆరాధిద్దాం. ఈ ప్రపంచానికి చేసిన దేవుడు యేసుక్రీస్తు, ఆయనకి కృతజ్ఞత ఉంటే చాలు. ఏమవసరం ప్రభా ఇది నువ్వు చేసేవని నిజం ఒప్పుకుంటాం, అంటే నిజంలో బతకడం క్రిస్టియానిటీ అంటే, అంతే, వేరేదేమీ లేదు. చాలామంది ఏదో పెద్ద పదాలు పెడతారు. ఓకే, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు, వేరే సందర్భంలో మాట్లాడదాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? బతకడం అంటే భారం కాదు, బతకడం అంటే అనుభవిస్తూ బ్రతకడం. దేవుడు మనకిచ్చాడు, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రతుకుదాం. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడి చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం.